ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, యాకోబు జీవితంలో యాకోబు ఎక్కడ అడుగు పెట్టి ఉన్నాడో ఆ ప్రతి స్థలమును కూడా దేవుడు తన ఆశీర్వాదంతో నింపి ఉన్నాడు. తన మామ అయినటువంటి లాబాను ఇంటికి యాకోబు వెళ్తాడు. వెళ్ళినప్పుడు లాబానుకి ఇంతకు ముందున్నటువంటి ఆస్తి అంతస్తులు, ఐశ్వర్యము, సమస్తము చాలా కొంచెముగా ఉన్నది. దేవుడు అతనిని ఎప్పుడైతే ఆశీర్వదించాడో, దేవుని ఆశీర్వాదం వలన యాకోబు ఆ ఇంటిలో అడుగుపెట్టినటువంటి తరువాత ఆ ఆశీర్వాదము లాబాను సమస్తము పైన కూడా ఉండి ఉన్నది. కాబట్టి యాకోబు అడుగుపెట్టిన ప్రతి స్థలమును, ప్రతి చోటిని కూడా దేవుడు ఆశీర్వదించున్నాడు. ప్రతి మందను కూడా దేవుడు విస్తరింపచేసి ఉన్నాడు. ఈరోజు మీ జీవితాలలో కూడా ఎవరైతే ఈరోజు నా జీవితం ఇంతే అని కృంగిపోతున్నారో, దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలమును కూడా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానం చేత పట్టుకుని ఈరోజు ప్రార్థన చేద్దాము. ఇంకా నష్టంలోనే ఉండి సమాధానం లేక కృంగిన స్థితిలో కనుక ఉన్నట్లయితే దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు అడుగు పెట్టినటువంటి స్థలమును నేను ఖచ్చితంగా, నువ్వు పనిచేసే స్థలమును ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని, నువ్వు చేసే ఉద్యోగమును ఆశీర్వదిస్తానని, చేస్తున్న వ్యాపారము సమస్తమును కూడా నేను ఆశీర్వదిస్తానని ప్రభువు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. యాకోబు పొందినటువంటి ఆశీర్వాదాలు ఈరోజు మనము కూడా పొందుకొని నిరంతరంగా దీవించబడదుము గాక. ఆమేన్.